ఇక్కడ ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాల నుంచి మనం కొన్ని వర్కింగ్ లెక్కలు మనం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండే లెక్క హేమ తన కూతురు ధామిని కంటే 24 సంవత్సరాలు పెద్దది. 6 సంవత్సరాల క్రితం హేమ వయసు దామిని వయసుకు 3 రెట్లు అయినా వారి ప్రస్తుత వయసులు కనుగొనమన్నాడు. ఇక్కడ ఉండేది ఇద్దరు, హేమ తన కూతురు దామిని. ఈ హేమ తన కూతురు దామిని కంటే ఎన్ని సంవత్సరాలు పెద్దది? 24 సంవత్సరాలు పెద్దది ప్రస్తుతం అన్నమాట. అంటే హేమ వయసు తెలియాలంటే కూతురు దామిని వయసుని తెలియాలి మొదట. దామిని వయసుని ఎక్స్ అనుకున్నాం అనుకో, అప్పుడు హేమ వయసు ఎక్స్ ప్లస్ 24 సంవత్సరాలు పెద్దది కాబట్టి. అయితే 6 సంవత్సరాల క్రితం, 6 సంవత్సరాల క్రితం అంటే వాళ్ళ వయసులు పెరుగుతాయా తగ్గుతాయి. అప్పుడు హేమ వయసు ఎలా ఉంది? దామిని వయసుకు 3 రెట్లు ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళ వయసులు ఎంత అని అన్నాడు. ఫస్ట్ ఏం చెప్పాలనుకున్నాను, హేమ వయసు తెలియాలంటే ఎవరి వయసు తెలియాలి? దామిని వయస్సు మనకి ఇప్పుడు తెలియాలి. అందుకనే నేనేం చేస్తానంటే ప్రస్తుతం వీళ్ళ వయసులు ఎలాగున్నాయో ఇక్కడ రాస్తాను. ప్రస్తుతం ఎవరెవరివి? ధామినిది వాళ్ళ అమ్మ, హేమ. ధామినిది వాళ్ళ అమ్మ హేమ. ప్రస్తుతం వీళ్ళది ఎలా ఉందో చూద్దాం. ప్రస్తుతం దామిని వయసు ఎక్స్ సంవత్సరాలు అనుకున్నాం అనుకో, అప్పుడు హేమ వయసు ఈ దామిని కంటే ఎంత పెద్దదన్నాడు? 24. కాబట్టి ఎక్స్ ప్లస్ 24 సంవత్సరాలు అవుతుంది అది. అంతేనే కదా? అయితే ఇక్కడ కండిషన్ ఏంటి? తర్వాత ఏమి ఇచ్చాడు? 6 సంవత్సరాల క్రితం. మరి 6 సంవత్సరాల క్రితం అంటే వాళ్ళ వయసులు మనకి పెరుగుతాయా తగ్గుతాయా? తగ్గుతాయి. కాబట్టి వాటిని మనం ఎలా రాయగలమంటే, ఇప్పుడు ధామిని వయసు ఎక్స్ సంవత్సరాలు అయితే 6 సంవత్సరాల క్రితం ఎక్స్ మైనస్ 6 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఇప్పుడు హేమ వయసు ఎక్స్ ప్లస్ 24 అయితే 6 సంవత్సరాల క్రితం అందులోంచి ఒక 6 సంవత్సరాలు తీసేయాలి. తీసిస్తే ఎంత అవుతుంది? ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 24 6 తీస్తే 18. ఎక్స్ ప్లస్ 18 సంవత్సరాలు అవుతుంది. ఇది వీళ్ళ ఇద్దరి మధ్య ఉండేటటువంటి ప్రస్తుతము, తర్వాత 6 సంవత్సరాల క్రితం వాళ్ళ మధ్య ఉండేటటువంటి కండిషన్స్ అన్నమాట. అయితే ఇప్పుడు లెక్కలో ఏమన్నాడంటే ప్రస్తుతం ఆ తర్వాత 6 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయట? లెక్క ప్రకారం కండిషన్ ఏమి ఇచ్చాడు? 6 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? హేమ వయస్సు ఈజ్ ఈక్వల్ దామిని వయస్సుకు 3 రెట్లు ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ దామిని వయస్సు కదా. మరి దీన్ని బట్టి మనం లెక్క చేద్దాం. 6 సంవత్సరాల క్రితం హేమ వయస్సు ఎంత ఉందో చూడండి, ఎక్స్ ప్లస్ 18. అంతేనే కదా? కాబట్టి ఎక్స్ ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 3 రెట్లు దామిని వయసుకి, అంటే 3 ఇంటూ ఇది 6 సంవత్సరాల క్రితంకి సంబంధించింది కాబట్టి ఆ విలువలే మనం ఇక్కడ తీసుకోవాలి. ఈ రెండింటికి సంబంధం ఎక్స్ ప్లస్ 18 హేమ వయసు ఈజ్ ఈక్వల్ టు వాళ్ళ కూతురు దామిని వయసుకు 3 రెట్లు కాబట్టి 3 ఇంటూ ఎక్స్ మైనస్ 6. అర్థమైంది కదా మీకు? ఇది ఎప్పటికి? ఇది 6 సంవత్సరాల క్రితం లెక్కలో ఏమన్నాడు? హేమ వయసు దామిని వయసుకు 3 రెట్లు. 6 సంవత్సరాల క్రితం హేమ వయసు ఎక్స్ ప్లస్ 18, దామిని వయసు ఎక్స్ మైనస్ 6. కాబట్టి హేమ వయసు దామిని వయసుకు 3 రెట్లు అంటే 3 చేత గుణించాలి. ఇది ఎంత వస్తుంది చూడండి, ఎక్స్ ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ ఎక్స్ 3x, అలాగే మైనస్ 3 6ల 18. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్లన్నీ ఒకవైపు, అంకెలన్నీ ఒకవైపు. అది తెచ్చే ముందు పెద్ద ఎక్స్ దగ్గరికి ఈ చిన్న ఎక్స్ తీసుకెళ్దాం. అటువంటిప్పుడు ఏమవుతుంది? 3x దగ్గరికి ఎక్స్ అటు వెళ్తే మైనస్ ఎక్స్ అవుతుంది. ఈ ప్లస్ 18 ఆల్రెడీ ఇక్కడే ఉంది, ఈ 18 అటు వెళ్తే ప్లస్ 18 అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ రాసేటప్పుడు ఏ విధంగా రాయొచ్చు? 18 ప్లస్ 18 36 ఈజ్ ఈక్వల్ టు 3xల్లో 1x తీస్తే 2x, లేదా అటు నుంచి ఇటు తిప్పి రాయొచ్చు కదా మనం. 2x ఈజ్ ఈక్వల్ టు 36, ఏదైనా ఒకటే.
మరి 2xలు 36 అయితే ఒక x ఎంత అవుతుంది 36/2 దట్ ఈజ్ ఈక్వల్ 18 సంవత్సరాలు. ఎవరి వయసుని x అనుకున్నాం మనం? ప్రస్తుతము దామిని వయస్సు x అనుకున్నాం కాబట్టి ఆన్సర్ ఏం రాస్తామంటే ప్రస్తుతం ఇక్కడ కింద రాదు. ఇక్కడ x అనుకున్నది ప్రస్తుతం దామిని వయస్సు x కదా, ఆ x 18 సంవత్సరాలు. మరి దామిని వయసు తెలిస్తే వాళ్ళ అమ్మ హేమ వయసు ఎంత అవుతుంది? ఆమె కంటే ఎంత ఎక్కువ? 24 సంవత్సరాలు ఎక్కువ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 24 కాబట్టి 18కి 24 కలపాలి. దట్ ఈజ్ ఈక్వల్ 42 సంవత్సరాలు. అర్థమైంది కదా? ఈ విధంగా వయసులో ఇచ్చినటువంటి లెక్కని మనం అర్థం చేసుకొని చేయాలి. జాగ్రత్త చూడండి, హేమ తన కూతురు దామిని కంటే 24 సంవత్సరాలు పెద్దది కాబట్టి ఏం చేశాను? ప్రస్తుతం దామిని వయసు x అనుకున్నాను, హేమ వయసు 24 ఎక్కువ కాబట్టి x ప్లస్ 24. 6 సంవత్సరాల క్రితం ఏమన్నాడు? ఆ దామిని వయసు ఈ హేమ వయసు దామిని వయసు కంటే 3 రెట్లు కాబట్టి మొదట 6 సంవత్సరాల క్రితం వాళ్ళ వయసులో ఏమయ్యే చేశాను. ఇప్పుడు x సంవత్సరాలు కాబట్టి 6 సంవత్సరాల క్రితం x - 6, ఇప్పుడు x ప్లస్ 24 కాబట్టి 6 సంవత్సరాల క్రితం అందులోంచి 6 తీసాను, x ప్లస్ 18. 6 సంవత్సరాల క్రితం హేమ వయస్సు దామిని వయసుకు 3 రెట్లు అన్నాడు కాబట్టి ఇంటూ 3 చేత గుణించాను. ఈ విధంగా మనము వర్కింగ్ లెక్కలు చేయాలి. అలాగే ఇంకొన్ని వర్కింగ్ లెక్కలు చేద్దాం, ఎందుకంటే ఇవి మనకి ఎన్ఎంఎస్కి అన్నిటికీ కూడా మనకి ఇవి ఉపయోగపడతాయి, అందుకు మీకు ఇవి చెప్తాను. ఆ తర్వాత ఇంకొక లెక్క చూడండి, మనకి ఇక ఈ వయసులో అయిపోయింది. ఇంకా సంఖ్యల మీద ఒక లెక్క ఎక్కువగా వస్తుంది, ఆ లెక్క మీకు ఇప్పుడు చెప్తాను. ఏంటంటే ఒక రెండంకెల సంఖ్యలో జాగ్రత్తగా ఒక రెండంకెల సంఖ్యలో 2 అంకెల మొత్తం, రెండంకెల సంఖ్య అంటే ఏంటి? 10 నుంచి మొదలవుతాయి, 10, 11, 12, 35 అలా 99 వరకు. అందులో 2 అంకెలు ఉంటాయి కదా, ఆ రెండంకెల మొత్తాన్ని మనం చూసినట్లయితే ఎంత వస్తుంది అన్నాడు? అందులో 2 అంకెల మొత్తము 8 అని అన్నాడు. ఈ సంఖ్యకు 18 కలిపిన ఆ సంఖ్యలోని అంకెలు తారుమారు అవుతాయి. ముందు ఒకట్ల స్థానంలో పదుల స్థానంలోకి, పదుల స్థానంలో ఒకట్ల స్థానంలోకి. ఎప్పుడు? ఆ సంఖ్యకు 18 కలిపితే. అయితే ఆ సంఖ్యలను కనుగొనమని అన్నాడు. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? సంఖ్యలో ఒకట్ల స్థానంలోని అంకె ఏంటి, పదుల స్థానంలోని అంకె ఏంటి కనుక్కోవాలి. అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటి? రెండంకెల సంఖ్య. రెండంకెల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏమేమి ఉంటాయి అందులో? ఒకట్లు, పదులు. మరి ఇక్కడ నేనేమనుకుంటానంటే ఒకట్ల స్థానంలోన అంకెని x అనుకుంటాను కదా. మరి పదుల స్థానంలో ఎంత అవుతుంది అని అంటే రెండంకెల్ని కలిపితే మొత్తం ఎంత అవుతుంది అన్నాడు? రెండంకెల, అందులో ఉండే రెండంకెల మొత్తం, అంకెల మొత్తం ఈ ఏ అంకెలో తెలియవు కానీ ఆ రెండంకెల్ని కలిపితే 8 వస్తుంది అన్నాడు. అందులో ఒకటి x అయింది అనుకో, ఇది ఎంత అవుతుంది? 8లోంచి x తీస్తే కదా రెండోది వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే 8 మైనస్ x అవుతుంది పదుల స్థానంలో. ఎందుకు అలా అవుతుంది అంటే రెండింటినీ కలిపితే 8 వస్తుందని చెప్పాడు కాబట్టి రెండంకెల సంఖ్య తాలూకా రూపం ఈ విధంగా ఉంటుంది. ఒకట్ల స్థానంలో x, పదుల స్థానంలో 8 మైనస్ x. అయితే ఈ విధంగా ఉన్నట్లయితే ఆ సంఖ్య ఎలా ఉంటుంది? ఒకట్ల స్థానంలో పదుల స్థానంలో ఉంటే విస్తరణ రూపం తెలుసు కదా. పదుల స్థానంలో 8 మైనస్ x ఉంటే 10 ఇంటూ 8 మైనస్ x అని రాయొచ్చు మనం, అంతేనే కదా. ఒకట్ల స్థానంలో x ఉంటే 1 ఇంటూ x అని రాయొచ్చు. ఇప్పుడు ఆ సంఖ్యని ఈ విధంగా రాసిన తర్వాత 10 ఇంటూ 8 18 80 మైనస్ 10 ఇంటూ x మైనస్ 10x తర్వాత ప్లస్ x ఒకట్ల x. ఇక్కడ చూడండి ఎంత వస్తుంది? అది 80. ఇక్కడ 80 అంకె ఒక దగ్గరే ఉంది, మైనస్ 10 ప్లస్ ఒక x అంటే మైనస్ 9x. ఇది మనం అనుకున్నటువంటి సంఖ్య అనమాట. అయితే సంఖ్య రాలేదు, x రూపంలో వచ్చింది. రెండవ కండిషన్ ఏంటి? ఈ సంఖ్యకి ఎంత కలిపితే 18 కలిపినట్లయితే ఏమవుతుంది? సంఖ్యలోని అంకెలు తారుమారు అవుతున్నాయి.
అంతేనే కదా. ఈ సంఖ్యకు 18 కలుపుగా ఏమవుతుంది, అంకెలు తారుమారు అగును. మరి అంకెలు తారుమారు అవుతున్నాయంటే ఇక్కడ రూపం ఏ విధంగా ఉంటుందో నేను రాసి చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నది ఏంటి, 1లు 10లు తారుమారు అవుతున్నాయంటే అటు ఇటు అవుతుంది. 1ల స్థానంలోకి 8 - x వెళ్ళిపోతుంది, 10ల స్థానంలోకి x వస్తుంది. అంటే దీనికి ఆపోజిట్ కదా, తారుమారు అవుతున్నాయి కదా అటు ఇటు. కాబట్టి ఇలా అయితే దీన్ని రాసేటప్పుడు ఇప్పుడు మనం ఏ విధంగా రాస్తాం చూడండి. ఈ సంఖ్యకు 18 కలపాలన్న ఆ సంఖ్య ఏమొచ్చింది, ఇందాక మనకి 80 - 9x వచ్చింది కదా. కాబట్టి 80 - 9xకు 18 కలిపితే ఆ సంఖ్య ఎలా వస్తుంది, ఈ రూపంలోకి మారుతుంటే 10ల స్థానంలో x ఉంది కాబట్టి 10 × x 10x ప్లస్ 1ల స్థానంలో 8 - x ఉంది కాబట్టి 8 - x 1లో 8 - x. ఇప్పుడు ఇది చూడండి, 80 18 కలిపితే 98 - 9x = ఇక్కడ చూడండి 10x లోంచి 1x తీయండి 9xలు ప్లస్ 8. ఇప్పుడు xలన్నీ ఒకవైపు అంకెలన్నీ ఒకవైపు. ఈ 9x దగ్గరికి ఈ -9x పంపించినట్లయితే 9x ఇది వస్తే ప్లస్ 9x అవుతుంది. ఈ 8ని అటు పంపిద్దాం, ఆల్రెడీ అక్కడ 98 ఉంది, ప్లస్ 8 అటు వెళ్తే -8. దట్ ఈజ్ ఈక్వల్ 98లో 8 తీస్తే 90, 9x ప్లస్ 9x 18x. లేదా అటు నుంచి ఇటు తిప్పి రాసుకోవచ్చు కదా. మనం ఎలా రాయొచ్చు, 18x = 90 అని రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ 18x = 90. 18x = 90 అయితే 1x = ఎంత అవుతుంది, 90/18. 18 ఎంతలు 90, 18 5లు. కాబట్టి therefore x = 5. x = 5 అంటే ఎందులో సంఖ్య అది, 1ల స్థానంలోని సంఖ్యని, అంటే ఇది 1ల x దేన్ని అనుకున్నాను, 1ల స్థానంలో గల అంకె. 1ల స్థానంలో గల అంకె 5 వచ్చినప్పుడు అది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చూద్దాం. కావలసిన సంఖ్య వచ్చేస్తుంది. ఇప్పుడు కావలసిన సంఖ్య = 1ల స్థానము 10ల స్థానము. 1ల స్థానంలో 5 ఉంది, 2 అంకెల మొత్తం కలిపితే ఎంత, అంకెల మొత్తం ఎంత రావాలి, 8. ఒక అంకె 5 కాబట్టి ఇంకొకటి కంపల్సరీగా 3 అవుతుంది. therefore that is equal to 35 అన్నమాట మనకు కావాల్సిన సంఖ్య. అర్థమైందా. ఈ విధంగా ఇది ఒకటి ఎక్కువగా ఇంపార్టెంట్ అయినటువంటి లెక్క. ఇంపార్టెంట్ అంటే ఎక్కువగా ఆలోచించడానికి అవకాశం ఉండే లెక్క. ఇటువంటి లెక్క ఎప్పుడు వచ్చినా 2 అంకెలు గల సంఖ్య ఇచ్చినట్లయితే ఏమనుకోవాలి, 1లు 10ల స్థానంలోని అంకెల్ని 1ల స్థానంలో x అనుకుంటే 10ల స్థానంలో ఏమవుతుంది, 2 కలిపితే 8 కాబట్టి 8 - x అవుతుంది. అది ఒక్కటి అనుకుంటే మనకి లెక్క అంతా వస్తుంది. ఆ తర్వాత ఇంకొక లెక్క చూద్దాం. ఇటువంటి అన్నీ కూడా మనం చేసినట్లయితే మనం ఆ లెక్కలు చేయగలమా లేదా, మనకి సమీకరణాలు సాధించడం అదంతా వచ్చు, ఆ సమీకరణ సాధన అనేది వర్కింగ్ లెక్కల్లోకి మనం మార్చగలమా లేదా అనేది తెలుసుకోవడానికి ఇవన్నీ. ఇక్కడ ఒక లెక్క ఉంది చూడండి, ఇది బాగా ఆలోచించవలసినటువంటి లెక్క. ఒక మోటార్ పడవ నదిలో నీటి ప్రవాహం వెంట అంటే నీరు ఏ విధంగా నదిలో నీరు ప్రవహిస్తుంటది కదా, ఆ డౌన్లోనే అది ప్రయాణిస్తుంది అనమాట. ప్రయాణిస్తే ఒడ్డును గల 2 పట్టణాల మధ్య దూరము 5 గంటలలో ప్రయాణం చేస్తుంది. అంటే డౌన్లో వెళ్తున్నప్పుడు, అంటే అదే ప్రవాహంలో వెళ్తున్నప్పుడు అదే పడవ నీటి ప్రవాహం అంటే అటు ఊరు వెళ్ళినప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తారు కదా, దానికి నీటి ప్రవాహానికి ఎదురుగా ఆపోజిట్గా ప్రయాణిస్తున్నప్పుడు ఏమవుతుంది, నీరు ప్రవాహం మన స్పీడ్కి వెళ్తున్నా సరే అది అడ్డుతుంది. అడ్డడం వల్ల టైం ఎక్కువ పడుతుంది మనము అక్కడికి వెళ్ళడానికి చేరడానికి. కాబట్టి ఇందాక 5 గంటలే ఇంతకు ముందు అయింది, ఇప్పుడు మాత్రం ఎక్కువ అయింది, 6 గంటల టైము ప్రయాణానికి పట్టింది.
అయితే నీరు ఎంత వేగంతో ప్రయాణిస్తుందో చూస్తే నీటి ప్రవాహ వేగము ఎంత ఇచ్చాడు అక్కడ 2 కిలోమీటర్లు ఒక గంటకి నీటి స్పీడ్ అనమాట. అయితే నిశ్చల నీటిలో ఆ నీరు అనేది ప్రవాహం లేకపోతే ఆ మోటార్ పడవ యొక్క వేగం అసలైన వేగం ఎంత అని అన్నాడు. ఇప్పుడు మనం ఒక పటం వేస్తాను. ఇటువైపు ఒక ఊరు ఉంది అనుకుందాం, ఇటువైపు ఇంకొక ఊరు. దీని మధ్య మనకి నీరు ఇలా ప్రవహిస్తుంది. ఇదేంటిది? నది ప్రవహించేటటువంటి అన్నమాట. ఇక్కడ మొదటి స్థానం ఏ నుంచి బికి ఈ నది ప్రవాహం దిశది. ఈ దిశలో వెళ్ళేటప్పుడు పడవ మీద మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది నది ప్రవాహానికి అదే దిశలో వెళ్తున్నప్పుడు మోటార్ బోట్ ఎంతో ఒక ఎక్స్ వేగంతో వెళ్తుంది అనుకోండి. ఈ నదీ ప్రవాహము వేగం ఉంది కదా 2 కిలోమీటర్లు, దానికి ఇది కలుపుకుంటూ స్పీడ్ పెంచుతుంది డౌన్కి వెళ్ళేటప్పుడు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ప్రవాహానికి ఎదురు దిశలో వెళ్ళాలి కదా, కాబట్టి బోటు తాలూకా స్పీడు ఏమవుతుంది? తగ్గుతుంది అనమాట. ఇక్కడ ఇటు నుంచి వెళ్ళాడు బి నుంచి ఏకి వెళ్ళేటప్పుడు అది మనము గుర్తుపెట్టుకోవాలి. ఇదనేది ప్రవాహ దిశలో వెళ్ళేటప్పుడు 5 గంటల్లోనే వెళ్ళిపోతున్నాడు కదా. ప్రవాహ దిశలో వెళ్తే ఎన్ని గంటల్లో? 5 గంటలు టైం పడుతుంది ఇక్కడికి వెళ్ళేసరికి. కానీ ఇటు నుంచి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందంటే, ఇక్కడ ఏంటిది? ఎదురు దిశ, ఎదురుగా వెళ్ళేటప్పటికి ఎంత టైం పడుతుంది? అక్కడికి వెళ్ళడానికి 6 గంటలు పడుతుంది. దీనిని మనం ఏం చేద్దాం, అసలు ఈ విధంగా వెళ్ళినట్లయితే ఈ బోటు తాలూకా స్పీడ్ ఎంత అని అన్నాడు కదా. బోట్ స్పీడు ఎంత స్పీడ్తో వెళ్తుంది? మనం రాయవలసింది ఏంటంటే, ఆడిచ్చింది నీటి ప్రవాహ వేగం, అది మొదట మనం రాయాలి. ఇప్పుడు చూడండి, నీటి ప్రవాహ వేగం, నీరు తాలూకా స్పీడ్ ఎంత అన్నాడు? మనకిచ్చాడు కదా 2 కిలోమీటర్లు. ఎంతకి? 1 గంటకి కదా. తర్వాత ఇప్పుడు పడవ వేగం అదే కనుక్కోవాలి మనం. నిశ్చల నీటిలో పడవ వేగం ఇచ్చాడు, ఎంత టైంలో అవి వెళ్తున్నాయో ఇచ్చాడు, కానీ బోటు తాలూకు స్పీడ్ మనకి ఇవ్వలేదు కదా. అది మనం ఏమవుతుందంటే ఎక్స్ కిలోమీటర్లో 1 గంటకి బోటుది, అంతేనే కదా. ఇప్పుడు మనం 2 కండిషన్ ఉన్నా. ఫస్ట్ కండిషన్ ఏంటి? రోమన్ నెంబర్ 1 ఏంటి? ఏ నుండి బికి. ఏ నుండి బి అంటే ఏంటి? నీటి ప్రవాహం ఏ దిశలోనైతే వెళ్తుందో నీటి ప్రవాహం వెంటే ప్రయాణిస్తున్నప్పుడు పడవ వేగం. అప్పుడు పడవ వేగం ఏమవుతుంది అసలు? ఇప్పుడు పడవ వేగం మామూలుగా అయితే పడవ వేగం x కిలోమీటర్లు, కానీ నీటి ప్రవాహం ఆ 2 కిలోమీటర్లు కూడా దీనికి ఏమవుతుంది? డౌన్ నుంచి వెళ్ళేటప్పుడు స్పీడ్ పెరుగుతుంది, కాబట్టి x ప్లస్ 2 కిలోమీటర్లు అవుతుంది. 2 కిలోమీటర్లు గంటకి. అలాగే మరి ఏ నుంచి బికి నీటి ప్రవాహం వెంట ఎన్ని గంటలు ప్రయాణిస్తున్నాడు? 5 గంటలు. 5 గంటలు పడుతుంది కదా డౌన్లోకి వెళ్ళేసరికి. 5 గంటలు ప్రయాణించిన వెళ్ళు దూరం ఎంత దూరం వెళ్తాడు? 1 గంటకి x+2 అయితే 5 గంటలకి 5 × x+2, 5x+2 అవుతుంది, అంతేనే కదా. 5x+2 కిలోమీటర్లు అవుతాయి. ఇప్పుడు రోమన్ నెంబర్ 2 ఎటు నుంచి ఎటు? బి నుంచి ఏ ప్రవాహానికి ఆపోజిట్గా అంటే ఎదురుగా
నీటి ప్రవాహానికి ఎదురుగా ప్రయాణించిన పడవ వేగం. ఎదురుగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ బోటు తాలూకు స్పీడు x కిలోమీటర్లు అయినప్పటికీ ఆ నది తాలూకు స్పీడ్ ఆ బోట్ని ఏం చేస్తుంది, అడ్డుతుంది. కాబట్టి ఆ x లోంచి 2 తగ్గిస్తుంది. కాబట్టి దాని స్పీడ్ x-2 కిలోమీటర్ల పర్ గంట, అంటే రిటర్న్ వచ్చేటప్పుడు, ఆపోజిట్లో వచ్చేటప్పుడు. మరి ఈ నీటి ప్రవాహానికి ఎదురుగా ఎంత టైం పట్టింది ఆడు ప్రయాణం చేయడానికి? 6 గంటలు పట్టింది. కాబట్టి నీటి ప్రవాహానికి ఎదురుగా 6 గంటలు ప్రయాణానికి లేకపోతే ప్రయాణించిన వెళ్ళిన దూరం. ఆ దూరం ఎప్పుడు మారదు కదా, ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళినా, ఆ ఊరు నుంచి ఈ ఊరికి వెళ్ళినా కిలోమీటర్లు మారవు. కాబట్టి అయితే ఇది ఎక్సెల్లో రాస్తున్నాం కాబట్టి గంటకి x-2 కిలోమీటర్లు ఆపోజిట్గా వెళ్ళినప్పుడు 6 గంటలు ప్రయాణిస్తే 6x-2 అవుతుంది. 6x-2 కిలోమీటర్ల ఆ దూరం. కానీ 1, 2 సందర్భాల్లో కూడా దూరం మారదు. కాబట్టి ఏ నుండి బికి వెళ్ళిన దూరం ఈజ్ ఈక్వల్ టు బి నుండి ఏ దూరం. 2 ఒకటే కదా, దూరం మారదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే 5 మొదటిసారి వెళ్ళినప్పుడు ఎంత డిస్టెన్స్ వచ్చింది, 5 × x+2 కిలోమీటర్లు ఈజ్ ఈక్వల్, ఇటు నుంచి వెళ్ళినప్పుడు 6 × x-2 కిలోమీటర్లు. రెండిటికి దూరం ఒకటే. కాబట్టి ఇప్పుడు మనం గుణిద్దాం. 5 × x 5x ప్లస్ 5 రెళ్ళ 10, అలాగే 6 × x 6x మైనస్ 6 రెళ్ళ 12. ఇప్పుడు ఎక్స్లన్నీ ఒకవైపుకు, ఈ 5xను 6x దగ్గరికి తీసుకెళ్దాం. వస్తే -5x అవుతుంది. పెద్ద ఎక్స్ దగ్గరికి చిన్న ఎక్స్ తీసుకెళ్తే ఆన్సర్లు మైనస్లో రావు, మీకు తప్పు రాదు జనరల్గా. ఇది వెళ్ళింది అనుకో, -12 వెళ్తే +12, ఆల్రెడీ అక్కడ ఒక 10 ఉంది. 6xల్లో 5xలు తీస్తే 1x, 12 + 10 22. అంటే అనగా x ఈజ్ ఈక్వల్ 22. ఎక్స్ దేన్ని ఎక్స్ అనుకున్నాం, మన బోటు తాలూకా స్పీడ్ x కిలోమీటర్లు పర్ గంట. అంటే ఏమన్నా నిశ్చల నీటిలో, అంటే నీరు స్పీడ్ లేకుండా నిశ్చల నీటిలో పడవ వేగం ఈజ్ ఈక్వల్ 22, గంటకి 22 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది అది. కానీ ఈ నది వేగం ఏం చేస్తుంది, ప్రవాహ వేగంలో వెళ్ళినప్పుడు 2 కిలోమీటర్లు, దానికి ఆపోజిట్కి వెళ్ళినప్పుడు 2 కిలోమీటర్లను అది తగ్గిస్తుంది. అర్థమైందా? ప్రవాహం డౌన్లో వెళ్ళినప్పుడు కలుపుతుంది, ఎదురుగా వెళ్ళినప్పుడు తగ్గిస్తుంది. ఇది ఈ విధంగా మనము ఈ లెక్కని చేయాలి. అయితే మీరు చేసేటప్పుడు అసలు అక్కడ ఉన్నది ఏంటి మనకు ఐడియా రావాలి. అందుకనే మీకు పటం వేసాను. డౌన్లోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది స్పీడ్, ఎదురుగా వెళ్ళేటప్పుడు ఏమవుతుంది. అర్థమైంది కదా? అది ఇలా మనం వర్కింగ్ లెక్కలన్నీ చేయొచ్చు. ఆ తర్వాత ఇంకొక వర్కింగ్ లెక్క చూద్దాం. ఇక్కడ 2 లెక్కలు ఇచ్చాడు. ఈ 2 లెక్కల్లో చూడండి, ఒక సంఖ్యను మీదది ఒక సంఖ్యను 5:3 నిష్పత్తిలో 2 భాగాలుగా విభజించారు. 1వ భాగము 2వ భాగము కంటే 10 ఎక్కువ అయిన ఆ సంఖ్యను, ఆ 2 భాగాలను కనుగొనమని అన్నాడు. ఒక సంఖ్య మనకు తెలీదు, కానీ విడదీశాడు 2 ముక్కలుగా. ఏంటిది, ఒకటి 5 అంతులు, ఇంకొకటి 3 అంతుల కింద. ఆ విడదీసినప్పుడు ఒక భాగము 2వ భాగము కంటే 10 ఎక్కువ ఉంది, అంటే పెద్ద భాగము చిన్న భాగం కంటే 10 ఎక్కువ అయినా ఆ సంఖ్యను, ఆ భాగాలను కనుగొనమని అన్నాడు. అయితే మనకి కావలసిన సంఖ్య తెలియదు కాబట్టి కావలసిన సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవాలి, ఎక్స్ అనుకున్నట్లయితే
ఇప్పుడు మనము దీనిని ఎందులో పంచాడు, ఆ సంఖ్య ఎక్స్ను ఏ నిష్పత్తిలో, 5:3 నిష్పత్తిలో పంచగా, విభజించగా, మరి విభజించినట్లయితే మొదటి భాగం ఎంత అవుతుంది? మొదటి భాగం ఇది మొదటి భాగం 5 వంతులు, రెండో భాగం 3 వంతులు. అంటే మొత్తం ఎన్ని వంతులు వేసినట్టు? 8 వంతులు వేసినట్టు. ఇక్కడ జాగ్రత్త విభజించగా, అంటే 5 + 3 = 8 వంతులు మొత్తం. అంతే కదా, మొత్తం వంతులు అవి వేసినవి. అయితే మొదటి భాగం ఎంత అవుతుంది? ఎక్స్లో 8 వంతుల్లో 5వ వంతు, అంటే 5/8. అంతేనే కదా, 8 వంతుల్లో 5వ వంతు మొదటి భాగం అన్నది. దట్ ఈజ్ ఈక్వల్ x × 5, 5x/8. ఇది మొదటి భాగం. రెండవ భాగం ఆ సంఖ్య ఎక్స్లో రెండోది ఎంత? 3 వంతులు. మొత్తం ఎన్ని వంతులు? 8 వంతులు. కాబట్టి 3/8. దట్ ఈజ్ ఈక్వల్ x × 3, 3x/8. అయితే ఇక లెక్కలోనే ఏంటంటే, లెక్క ప్రకారం ఏమన్నాడు? ఈ ఒక భాగము రెండవ భాగము కంటే 10 ఎక్కువ అని అన్నాడు. ఒక భాగము రెండవ భాగము కంటే 10 ఎక్కువ. పెద్ద వంతు ఏమవుతుంది? 5x/8. ఈ రెండవ భాగం 3x/8 కంటే ప్లస్ ఎంత ఎక్కువ? 10 ఎక్కువ. సరిపోయింది కదా, చెప్పిన దాన్ని మనం రాసిన దానికి. దట్ ఈజ్ ఈక్వల్, మనకి ఇక ఎక్స్ కావాలి కాబట్టి ఏం చేస్తాను, ఎక్స్లన్నీ ఒకవైపు, ఈ 3x అటు తీసుకెళ్తాను. 5x/8 - 3x/8 ఏదైతే వస్తే మైనస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ 10. ఇక్కడ చూసినట్లయితే రెండిటికి హారాలు సమానంగా ఉంది కాబట్టి రెండిటికి 1 8, ఇక్కడ 10, ఇక్కడ 8కి 8 అయింది కాబట్టి పైన ఏమవుతుంది, 5xలోంచి 3x తీసివచ్చు మనం. దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ చూడండి, 5xలో 3x తీస్తే 2x/8 ఈజ్ ఈక్వల్ 10. మనకి x కావాలి కాబట్టి ఈ భాగిస్తున్న 8 అటు వెళ్తే × 8 అవుతుంది. ఈ పక్క నుండి 2 కిందకు వెళ్తే భాగిస్తాం కదా. 2/8 ఉంది, అటు వెళ్తే 8/2 అవుతుంది. 2 1లు 2 4లు, 10 4ల 40. కాబట్టి కావలసిన సంఖ్య ఎంత? 40 అన్నమాట. ఇందులో అడిగింది ఏంటంటే కావలసిన సంఖ్య కాదు, చూడండి ఇక్కడ మిగతా 2 భాగాలు కూడా కావాలన్నాడు. కావలసిన సంఖ్య x ఈజ్ ఈక్వల్ 40. అందులో మొదటి భాగం ఎన్ని వంతులు? మొదటి భాగం ఈ 40లో 5/8వ వంతు ఎంత అవుతుంది? చూడండి, 8 1లు 8 5లు, 5 5ల 25. రెండవ భాగం ఈజ్ ఈక్వల్ టు అదే 40లో 3/8వ వంతు ఈజ్ ఈక్వల్ టు 8 1లు 8 5లు, 5 3ల 15. ఇది ఈ సంఖ్యలు నిష్పత్తులు ఏ విధంగా మనం చేయాలని దానికి అర్థమైంది కదా. ఇది తర్వాత ఇంకొక లెక్క చేయాలి. ఇక్కడ ఇంకొక లెక్క ఉంది, ఇది ఇంపార్టెంట్ అయినటువంటి లెక్క. ఈ ఎన్ఎంఎస్కి వీటిలో మనకి ఎక్కువగా వచ్చేటటువంటి లెక్కలు ఇటువంటివే ఉంటాయి. రెహానా ఒక గౌను కొనుగోలుపై 24% డిస్కౌంట్ పొందింది. డిస్కౌంట్ అనంతరము ఆమె 380 రూపాయలు చెల్లించింది. అయినా గౌను యొక్క ప్రకటన వెల. ప్రకటన వెల అంటే తెలుసా మీకు? ప్రకటన వెల అంటే ఏంటంటే బట్టల మీద ప్రైస్ ట్యాగ్ ఉంటుంది, దాని మీద రేటు ఉంటుంది, అది ప్రకటన వెల అన్నమాట. అంటే వాళ్ళు చెప్పిన వెల. దాని మీద గౌను కొన్నప్పుడు ఎంత డిస్కౌంట్ అడిగింది? 24%, 24%. అంటే 100కి 24 రూపాయలు డిస్కౌంట్.
అంటే ఎంత డబ్బు కట్టినట్టు 100కి 76 రూపాయలు కట్టినట్టు, అంతే కదా. అలా కడితే ఆమె ఎంత 380 రూపాయలు అయింది అది, అంతేనా. అయితే ప్రకటన వెల కనుగొనము అని అన్నాడు. అయితే మొదట మనం రాయవలసింది గౌను ప్రకటన వెల, దాని మీద స్టిక్కర్, ప్రకటన వెల ఈజ్ ఈక్వల్ రూపాయలు ఎక్స్ అనుకున్నట్లయితే ఇప్పుడు అందులో ఆ ఎక్స్లో ఆ ప్రకటన వెల ఎక్స్ రూపాయలపై ఎంత డిస్కౌంట్ ఎంత 24% ఇస్తే చెల్లించిన సొమ్ము లేకపోతే డబ్బు 76% కింద లెక్క కదా. అంతే, 24 అంటే అర్థమైతే 100 రూపాయలకు 24 రూపాయలు తగ్గించాడు. మరి ఆ 100కి ఎంత కట్టినట్టు 76 రూపాయలు చేసినట్టే కదా, అంతేనే కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ పై 76% చెల్లించిన ఆ సొమ్ము ఎంత అయిందని అన్నాడు, ఈజ్ ఈక్వల్ రూపాయలు 380, అంతేనే కదా. అంటే ఎక్స్ పై 76% అంటే అర్థం ఏంటి, ఎక్స్ ఇంటూ 76/100 శాతాలు తెలుసు కదా మీకు, ఈజ్ ఈక్వల్ 380. మనకేం కావాలి, అసలు దాని మీద ఉండే ముందు రేటు ఎక్స్ కావాలి. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 380 దగ్గరికి ఈ 76/100 అటు వెళ్ళినట్లయితే 100/76 అవుతుంది. మనకి ఈజీగా తెలుస్తుంది. 38 ఒకట్లు 38, 38 రెళ్ళు 76 వస్తుంది. 38 రెళ్ళు 38 పదులు మీదనే. అలాగే 2 ఒకట్లు 2 ఐదులు, 5 ఇంటూ 100, 5 ఇంటూ 100 500 రూపాయలు అనమాట. రూపాయల గుర్తు మనం రూ అని రాశాను, గుర్తు కూడా ఇది రాసుకోవచ్చు. దేని ఎక్స్ అనుకున్నాం, ప్రకటన వెల. ప్రకటన దేనిది, గౌను ప్రకటన. ఈ విధంగా చేసినట్లయితే ఇది ఈజీ మెథడ్. ఏదైనా ఇలా అనుకో 100కి అని అనుకుంటే ఏ లెక్క అయినా సరే ఈజీగా మనం చేసుకోవచ్చు. అర్థమైందా. 24% డిస్కౌంట్ ఇస్తే అంటే 100కి 24 డిస్కౌంట్ ఇస్తే 100కి 70 రూపాయలు కట్టినట్టు కదా మనం ఆ గౌన్కి షాప్ వాడికి. కాబట్టి ఆ 76% ఇస్తేనే 380 రూపాయలు అయింది. అందుకు అలా చేశాను అనమాట. అర్థమైందా. ఆ తర్వాత ఇలాగా ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఒక ఉదాహరణ 22. ఒక సంఖ్య యొక్క 4/5 రెట్లు దాని యొక్క 3/4 రెట్లు కంటే 4 ఎక్కువ అయినా ఆ సంఖ్యను కనుగొనమని అన్నాడు. సంఖ్య ఎంతో మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. దానికి 4/5 రెట్లు ఏదైతుందో ఆ 3/4 రెట్లు దాని తాలూకు 3/4 రెట్లు కంటే 4 ఎక్కువ అయినా ఆ సంఖ్యను కనుగొనము. ఒక సంఖ్యని తెలియదు కాబట్టి సంఖ్యను ఏమనుకుందాం మనం, సంఖ్య ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనుకోనము. సంఖ్యని ఎక్స్ అనుకుంటే అందులో ఆ సంఖ్యలో ఎన్నో రెట్టు, సంఖ్య యొక్క 4/5 రెట్లు ఈజ్ ఈక్వల్ ఆ సంఖ్య ఎక్స్ కాబట్టి ఎక్స్ ఇంటూ 4/5 ఎంత రాయొచ్చు మనము, 4 ఇంటూ ఎక్స్ 4x/5. అలాగే సంఖ్య యొక్క ఎన్ని రెట్లు అన్నాడు, 3/4 రెట్లు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 3/4. దట్ ఈజ్ ఈక్వల్ గుణించండి, ఎక్స్ ఇంటూ 3 3x/4. లెక్క ప్రకారం ఈ 4x/5 అనేది 3x/4 కంటే ఎంత ఎక్కువ, 4 ఎక్కువ. లెక్క నేను మామూలుగా అర్థం అవడానికి అక్కడ రాస్తాను, వర్కింగ్ అలా రాయకండి. ఇప్పుడు కిందన మనం రాద్దాం. లెక్క ప్రకారం
లెక్క ప్రకారం ఈ 4x/5 దానికి ఈ 3x/4 దీనికి మధ్య డిఫరెన్స్ ఎంత 4. కాబట్టి ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తాను, పెద్ద దాంట్లోంచి ఈ చిన్నదాన్ని తీసిస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 4 తేడా డిఫరెన్స్ భేదం. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇందులోంచి తీయాలి, కానీ హారాలు సమానం. ఇక్కడ 5 ఉంది, అక్కడ 4 ఉంది, కాబట్టి హారాల్ని కాసాగు చేస్తాం. 5కి 4కి 5 4 కాసాగు చేసాం. ఇవి దేని చేత కూడా భాగం పడవు. 2 అంటే 5 4 ఎంత 20, దాని కాసాగు 20 చేయాలి. మనం 2 హారాలని తీసి 20 చేయాలి. కాబట్టి రెండింటిని తీసి 20 రాశాను. ఇక్కడ 5ని 20 రాశానంటే ఎంతలు గుణించినట్టు 4లు. కాబట్టి పైన 4x కూడా ఎంతలు గుణించాలి, మనం 4 చేత గుణించాలి. 4 × 4x. అలాగే మైనస్ ఈ 4 20 చేశాను అంటే 4 5లు. కాబట్టి ఆ 3xని కూడా 5 చేత గుణించాలి ఈజ్ ఈక్వల్ 4. ఇప్పుడు చూడండి, దీన్ని సూక్ష్మీకరించినట్లయితే 4 × 4x 16x మైనస్ 5 × 3 5 3లో 15x బై 20 ఈజ్ ఈక్వల్ టు 4. 16xలో 15xలు తీస్తే 1x/20 ఈజ్ ఈక్వల్ టు 4. x కావాలంటే 20 అటు వెళ్తే ఏమవుతుంది, గుణిస్తుంది. 4 × 20 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 80. అర్థమైందా? ఇది ఈ విధంగా సంఖ్యలో చేయాలి. ఇవాళ వర్కింగ్లన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి మీకు అర్థమైతే వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకొకటి, సేమ్ ఇంతకు ముందు మనం చేసిన డిస్కౌంట్లు అటువంటి లెక్కే ఇక్కడ ఒకటి చూడండి. జాన్ అనేవాడు తన గడియారంను అంటే వాచిని 301 రూపాయలకి అమ్మేశాడు. అమ్మితాడికి ఏమొచ్చింది, 14%, 14% నష్టం వచ్చింది. అయితే అది ఎంత కొన్నాడు, కొన్న వేల ఇవ్వలేదు, కానీ 301 రూపాయలకి అమ్మాడు. అమ్మిన వేల ఇచ్చాడు. అమ్మితే ఏమొచ్చిందో ఇచ్చాడు. ఏమిచ్చాడు, నష్టం వచ్చిందని ఇచ్చాడు. కానీ కావలసింది అంటే అసలు ఎంత కొన్నాడు అనేది కొనియాలి కావాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే జాన్ గడియారం కొన్న వేల ఈజ్ ఈక్వల్, తెలియదు కాబట్టి రూపాయలు ఎక్స్ అనుకోను. ఎక్స్ అనుకున్నట్లయితే దీని మీద ఎక్స్ రూపాయలపై ఎంత నష్టం వచ్చింది, 14% నష్టం వచ్చిన అంటే దీని అర్థం ఏంటి, 100కి 100 రూపాయలకి ఎన్ని రూపాయల నష్టం, 14 రూపాయల నష్టం. అంటే ఎంత కమ్మినట్టు, అదే 100కి 14% అంటే మిగిలిందంతా 86 రూపాయలకి డబ్బు సొమ్ము వచ్చినట్టే కదా. అడికి నష్టం అదంటే ఇది అమ్మిన వేలే కదా, అమ్మకం జరిగినట్టే కదా. 100కి 14 రూపాయలు నష్టం వచ్చింది, అమ్మకం ఎంత అయినట్టు, ఆ మిగిలిన 80 రూపాయలకి 86కి అమ్మినట్టు. అయితే ఎక్స్పై 14% నష్టం వచ్చిన అంటే దాని అర్థం ఏంటి, ఎక్స్పై 86% అమ్మాడు, అది కదా దాని అర్థం. అలా అమ్మితాడికి ఎంత అమౌంట్ వచ్చింది అంటే ఎక్స్ ఇంటూ 86% వేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల 301 రూపాయలు. అర్థమైంది కదా ఇప్పుడు మీకు. అది ఎక్స్ ఇంటూ 86/100 దట్ ఈజ్ ఈక్వల్ 301. ఇప్పుడు మనకి ఎక్స్ కావాలి కదా, ఎక్స్ కావాలి కాబట్టి 86/100ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తాం మనం, ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కి. ఇక్కడ చూడండి, 301 ఇంటూ 86/100 ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కి పక్షాంతరం చెందించితే 100/80 భాగించేది గుణిస్తుంది, గుణించేది భాగిస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు 86 ఉంది,
తర్వాత పైన 300 ఒకటి ఉంది. ఈ రెండు భాగం పెడతాయో లేదో మనకు తెలియదు, కానీ ఇది భాగం పెడతాయి 2 చేత. 2 43లు 2 50లు కదా. అలాగే ఈ 43 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. 3 ఏళ్ళు ఎంత? 21 వస్తుంది కదా. రఫ్ లో చేద్దాం మనం. రఫ్ లో 43 ఏళ్ళు చూద్దాం. అంతే, 7 3 21, 2 7 4 28 30 వచ్చింది కదా. కాబట్టి 43 1లు 43 7లు, దట్ ఈజ్ ఈక్వల్ 7 × 50. 7 50లు 350 రూపాయలు. 350 అర్థమైందా? ఈ 350 రూపాయలకి కొన్నాడు అనమాట. దేర్ ఫోర్ గడియారము కొన్న వేళ, దాన్నే కదా ఎక్స్ అనుకున్నాం మనం. గడియారం కొన్న వేళ ఈజ్ ఈక్వల్ ఎక్స్ రూపాయలు 350. అర్థమైందా? ఈ విధంగా అమ్మిన వేళ కొన్న వేళ ఉన్నటువంటి లెక్కలు చేయాలి. అది ఇక మీరు మిగిలిన లెక్కలన్నీ కూడా ఈ విధంగా చేసినట్లయితే మీరు ఈజీగా అన్నీ చేయగలరు. ఇంకొన్ని లెక్కలు రేపు చెప్తాం. అర్థమైందా?